హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. చెప్పాను కదండి, ఫిబ్రవరి 5th నుండి నేను డైటింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఒక 10 days ఛాలెంజ్ అని. డే 1 అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇంకా అలాగే నేను వెయిట్ కూడా కొంచెం తగ్గిపోయాను. ఎంత తగ్గాను అదంతా కూడా వీడియోలో ఉంటుంది. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో చూసిన తర్వాత ప్లీజ్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. డే మొత్తం కూడా నేను ఏమేమి ఫుడ్ తీసుకున్నాను, అలాగే ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది క్లియర్గా వీడియో అయితే తీశాను. అందుకే కొంచెం వ్లాగ్ లెంత్ ఎక్కువైనా కానీ క్లియర్గా ఉంటుంది. చూసే వాళ్ళకి ఒక 2-3కైనా హెల్ప్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి కొంచెం క్లియర్గానే తీశాను. మార్నింగ్ కొంచెం వామ్ వాటర్ తాగేసి ఇంకా వాకింగ్ అయితే స్టార్ట్ చేశాను. వాకింగ్ చేయడం మానేసి మళ్ళీ ఒక 10-15 days గ్యాప్ వచ్చేసింది. అందుకే మరీ ఎక్కువ స్పీడ్గా చేయకుండా కొంచెం స్లోగానే చేస్తున్నాను. ఇంకా ఎప్పుడు కూడా 30 minutes అలా చేసేది, కానీ ఇంకా ఈరోజు మాత్రం ఒక 20 minutes మాత్రమే చేశాను. ఈ వాకింగ్ కొంచెం అలవాటు అవ్వడానికి మళ్ళీ నాకు కొంచెం టైం పడుతుంది అనమాట. అందుకని చెప్పేసి కొంచెం స్లోగానే ఇంకా అలాగే కొంచెం తక్కువ టైమే చేసేసాను. ఇది ఇలా స్టాప్ చేసిన తర్వాత ఒక 2 minutes అయినా అలానే ఉండాలి, లేదంటే కొంచెం కళ్ళు తిరిగినట్టుగా అలా అయిపోతుంది నాకు. ఇంకా ఇప్పుడు వచ్చేసి వెయిట్ చెక్ చేస్తున్నాను. నేనైతే 70 kgs 200 grams ఉన్నాను. ఇప్పుడైతే 70 kgs 200 grams ఉన్నాను కదా. డే మొత్తం మంచిగా హెల్దీ ఫుడ్ తీసుకుంటూ కడుపు నిండా తిని నేనైతే వెయిట్ లాస్ అయితే అయ్యానమాట. ఎంత వెయిట్ లాస్ అయ్యాను అనేది వీడియోని ఎండ్ వరకు చూసేసి మీరే కామెంట్ చేయండి. వాకింగ్ చేసిన తర్వాత హనీ వాటర్ తీసుకుంటున్నాను. ఒకప్పుడైతే నేను మార్నింగ్ బాగా లేచేదాన్ని. ఇంకా ఇప్పుడేంటో మార్నింగ్ లేచినా కానీ తలంతా తిరిగినట్టుగా, ఇంకా తలనొప్పిగా ఉంటుంది. ఇంకా అలాంటప్పుడైతే నేను ఖచ్చితంగా ఈ హనీ వాటర్ అయితే తీసుకుంటాను. కొంచెం బాగా అనిపిస్తుంది అనమాట. ఇంక ఈరోజు కూడా కొంచెం హెడేక్గా ఉంటే ఇందులో కొంచెం హనీ అయితే ఎక్కువగానే వేసుకున్నాను. ఇందులో కొంచెం లెమన్ కూడా వేసామనుకోండి, ఇది మంచి ఫ్యాట్ కట్టర్ డ్రింక్ లాగా వర్క్ అవుతుంది. ఇంకా ఈ బాదం వచ్చేసి నైటే నానబెట్టేశాను. ఇవి అయితే పెసర్లో, వీటిని నైట్ అంతా నీళ్ళల్లో నానబెట్టేసి ఇంకా మార్నింగ్ అయితే ఇలా క్లాత్లో వేసి పెట్టేశాను. ఆఫ్టర్నూన్ టైంలో చూస్తే ఇలా అయితే కొంచెం మొలకలు వచ్చాయి, ఇంకొంచెం రావాలి. అందుకని చెప్పేసి మళ్ళీ కొంచెం వాటర్ జల్లేసి వాటిని అయితే సైడ్కి పెట్టేశాను. ఈవినింగ్ టైంలో అయితే ఇంకొంచెం పెద్దగా బాగా వచ్చాయి. మొలకలు ఏవైనా కానీ ఆరోగ్యానికి చాలా మంచివండి. ఇందులో ఏమేమి ఉంటాయో చూద్దామా. వీటిలో అయితే విటమిన్ B6, విటమిన్ A, విటమిన్ C, అలాగే విటమిన్ K, ఇంకా ఫైబర్, అలాగే మనం నాన్ వెజ్ తిన్నప్పుడు మన బాడీలో కొవ్వు అనేది పేరుకుపోతుంది కదండి, వాటిని కూడా ఈ స్ప్రౌట్స్ అనేది కరిగిస్తాయంట. ఇంకా అలాగే ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, మ్యాంగనీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఏంటి స్ప్రౌట్స్లో ఏమేమి ఉంటాయో చెప్తాను అని కెమిస్ట్రీ మొత్తం చెప్తున్నాను అనుకుంటున్నారా? నిజమే అండి. స్ప్రౌట్స్లో అయితే అన్నీ ఉంటాయన్నమాట, అన్ని పోషకాలు ఉంటాయి. సో మనం వారానికి ఒకసారైనా స్ప్రౌట్స్ తినడం మంచిదన్నమాట. ఇంకా అలాగే ఈ అన్నిటికంటే ఇవి ఉన్నాయి కదా, పెసర్లు అయితే చాలా ఈజీగా వస్తాయి. శనగలు, ఇంకా బొబ్బర్లు వాటితో కంపేర్ చేస్తే ఇవి అయితే చాలా ఫాస్ట్గా వస్తాయి అన్నమాట. ఇంకా వీటిని పరిగడుపున కాకుండా ఈవినింగ్ టైంలో అలా తినాలి. ఇంకా అలాగే ఈ స్ప్రౌట్స్ తిన్నప్పుడు కొంచెం వాటర్ ఎక్కువగా తాగాలన్నమాట. అలాంటప్పుడు గ్యాస్ ప్రాబ్లం అలా ఏమి ఉండదు. నేనైతే హనీ వాటర్ తాగేశాను. శత్రువులు ఎక్కడో ఉండరు, మన ఇంట్లోనే ఉంటారు అంటే ఏమో అనుకున్నాను, కానీ అది నిజమేనండి. నేను ఎప్పుడు డైటింగ్ చేద్దాం అనుకున్నా కానీ మా ఆయన ఏదో ఒకటి తీసుకొస్తారనమాట. ఎప్పుడు డైటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ ఈరోజు బిర్యానీ తిందామా, ఈరోజు చికెన్ తీసుకురావాలా అంటారు. ఇంకా మా ఆయన 1 month కూడా ఒక్కసారి కూడా పూరి అడగారనమాట. ఈరోజేమో పూరి కావాలని అడిగారు. ఇంకా నేను అడిగింది చేయలేదనుకోండి, బయట అయినా తినేస్తారు మా సారు. ఇంకా బయట కంటే ఇంట్లో చేయడం బెటర్ అని చెప్పేసి పూరి అయితే చేస్తున్నాను అనమాట. నేను చాలాసార్లు ఇలానే డైటింగ్ స్టార్ట్ చేసి ఇంకా ఇదొక్కరోజు తినేద్దాం, నెక్స్ట్ డే నుండి డైటింగ్ అని ఇయర్స్, డేస్ అన్నీ గడిచిపోయాయి అనమాట. ఇంకా అందుకే ఈరోజు అయితే ఫిక్స్ అయిపోయాను, అస్సలు తినకూడదు అని చెప్పేసి. మా పిల్లలకి, మా సార్కి పూరి చేసి ఇచ్చాను, కానీ నేనైతే తినలేదు. అదే చపాతీ పిండి ఉంది కదా, ఇంకా అదైతే చపాతీ చేసుకున్నాను అనమాట. మా సార్ అన్నారు 2 పూరీలు తినేసే ఏం కాదు అన్నారు, కానీ మనం 2 పూరీలతో అని స్టార్ట్ చేస్తామా, ఇంకెన్ని పూరీలు తింటానో నాకే తెలియదు అనమాట. ఒక్కసారి తినడం స్టార్ట్ చేస్తే ఆ టేస్ట్ నచ్చి ఇంకా తినాలి. సర్లే ఈరోజు ఎలాగో తినేసాం కదా, ఇంకా రేపటి నుండి స్టార్ట్ చేద్దాం డైటింగ్ అన్న ఆలోచన ఉంటుంది. ఇంకా అందుకే నేనైతే పూరీ ఒక్కటి కూడా తినలేదు. వాటిని అసలు తినాలని కూడా అనుకోలేదన్నమాట.
నేను పూరీలు అయితే ఎప్పుడు కూడా మల్టీగ్రెయిన్ పిండి ఉంటుంది కదా, చపాతీ చేసే పిండితోనే చేస్తాను. చాలామంది మైదా పిండితో అలా చేస్తారు, కానీ నేను ఇంతవరకు ఎప్పుడు కూడా మైదా పిండితో పూరీ చేయలేదు. ఈ పూరీలు అరగడమే కొంచెం ఆయిల్ ఫుడ్ కదా, దానికే చాలా టైం పడుతుంది. ఇంకా మనం మైదాతో చేసామనుకోండి ఇంకా చాలా హెవీ అయిపోతుంది అది. ఇంకా అందుకే నేనైతే మైదాతో చేయను. మైదా కంటే ఇలా మంచిగా మల్టీగ్రెయిన్ ఉంటుంది కదా ఆశీర్వాద్, వాటితోనే చాలా బాగా వస్తాయి, మంచిగా పొంగుతాయి, మెత్తగా ఉంటాయి. మనం కొంచెం క్రిస్పీగా కావాలనుకుంటే పల్చగా చేసేయచ్చు అనమాట, బాగుంటాయి. ఇంకా మా సార్కి మా పిల్లలకి పూరీ చేసి ఇచ్చేసాను. ఇంకా నేనైతే ఇలా ఒక చపాతీ చేసుకున్నాను. ఒక్కటే చపాతీ కానీ కొంచెం పెద్దది అయిపోయింది, సైజ్ అయితే కొంచెం పెద్ద సైజ్ అయిపోయింది. ఈ చపాతీకి అయితే ఆయిల్ ఏం అప్లై చేయలేదు. నేను చపాతీ చేసేటప్పుడే మంచిగా ఆయిల్ అప్లై చేసి కొంచెం మడత వేసి చేశానమాట. ఇంకా అందుకే ఇప్పుడేం ఆయిల్ అప్లై చేయట్లేదు. పుల్కా టైప్లో కాల్చేసాను. ఇంకా చాలామంది పుల్కాలు చేస్తారు కదా, ఇలా ఫస్ట్ ప్యాన్ పైన కాల్చేసి డైరెక్ట్గా స్టవ్ పైన వేసేస్తారు. కానీ అలా డైరెక్ట్గా కాల్చకపోవడమే బెటర్ అండి, హెల్త్కి అంత మంచిది కాదనమాట అలా కాల్చడం. ఇది వచ్చేసి నా బ్రేక్ఫాస్ట్ అనమాట. ఒక క్యారెట్, కొన్ని స్ప్రౌట్స్ తీసుకున్నాను, ఇంకా 5 బాదం, ఇంకా ఒక కప్పు పప్పు తీసుకున్నాను, అలాగే ఒక చపాతీ తీసుకున్నాను అనమాట. ఎప్పుడు కూడా నేను బాదం డైలీ తీసుకుంటాను. ఇంకా మంచిగా డైటింగ్ చేయాలి అనుకుంటే మాత్రం ఇవన్నీ తీసుకున్నా పర్లేదు, కానీ ఒక 1 అవర్ గ్యాప్ ఇస్తూ అలా మంచిగా తీసుకున్నాం అనుకోండి బాగుంటుంది. కాకపోతే ఇది ఫస్ట్ డే కదా, ఇంకా ఫస్ట్నే ఆత్మారాముని భయపెట్టడం ఎందుకని చెప్పేసి నేనైతే కొంచెం హెల్తీగా అన్నీ కొంచెం క్వాంటిటీ తగ్గించేసి అన్నీ ఒకేసారి తీసుకున్నాను అనమాట. మంచిగా స్టమక్ ఫుల్గా ఉంటుంది. మనం ఎప్పుడు డైటింగ్ స్టార్ట్ చేసినా కానీ ఒకేసారి ఎప్పుడు కూడా తక్కువగా తీసుకోకూడదు. అంటే మనం ఇన్ని రోజులు ఒకలాగా ఫుడ్ తీసుకుంటాం కదా, మనం డైరెక్ట్గా తగ్గించేసామనుకోండి బాడీలో చాలా చేంజెస్ వస్తాయన్నమాట, నీరసంగా కూడా ఉంటుంది. ఇంకా దాన్ని ఎక్కువ రోజులు మనం కంటిన్యూ చేయలేమన్నమాట. అందుకే మనం తీసుకునే ఫుడ్ హెల్తీగా తీసుకుంటూ టైం టు టైం తీసుకొని కొంచెం తీసుకున్నాం అనుకోండి ఖచ్చితంగా మనం వెయిట్ లాస్ అవుతాము, అలాగే హెల్తీగా కూడా ఉంటాము. ఒకే రోజులో బాగా వెయిట్ లాస్ అయిపోవాలని ఏం ఫుడ్ తినకుండా ఇంకా అలా డైటింగ్ చేసామనుకోండి ఖచ్చితంగా వెయిట్ లాస్ అయితే అవుతారు, కానీ దాంతోపాటు సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉంటాయి. ఇంకా మీరు ఎంత ఫాస్ట్గా అయితే వెయిట్ లాస్ అయిపోయారో ఆ తర్వాత మళ్ళీ అంతే ఫాస్ట్గా వెయిట్ గెయిన్ కూడా అయిపోతారు. ఇవి అయితే బ్రౌన్ రైస్. నేను బ్రౌన్ రైస్ ఎప్పుడు కూడా దోశలోకి వాటిలోకి యూజ్ చేసేది, కానీ ఫస్ట్ టైం ఇలా లంచ్లోకి ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఒక గ్లాస్ అయితే కడిగేసాను, ఒక గ్లాస్కి 3 గ్లాసుల వాటర్ అయితే పోసాను అనమాట. కొంచెం బాగానే కుక్ అయింది, కానీ ఇంకొంచెం మెత్తగా కుక్ అయితే బాగుండు అనిపించింది. ఇంకా మా పిల్లలకైతే మార్నింగ్ వండిన వైట్ రైస్ ఉంది. ఆ బ్రౌన్ రైస్లోకి పప్పు అయితే ఉంది, కానీ ఒకే పప్పుతో ఏం తినగలం అని చెప్పేసి ఒక ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నాను. ఈ ఆమ్లెట్లో క్యారెట్, అలాగే ఆనియన్స్, కొంచెం కొత్తిమీర అవన్నీ కూడా సన్నగా చాప్ చేసేసాను. నాకైతే ఇలా అస్సలు నచ్చదనమాట ఆమ్లెట్లోకి ఇవన్నీ కూడా. కాకపోతే ప్లెయిన్ ఆమ్లెట్ కంటే ఇలా వెజిటేబుల్ ఆమ్లెట్ అయితే మంచిదనమాట. అందుకని చెప్పేసి వాటిని బాగా సన్నగా చాప్ చేసేసి ఒక ఎగ్ అయితే వేసేసాను అనమాట. ఇంక ఇందులోకి అయితే అన్నీ వేసేసాను, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా అవన్నీ వేసేసి ఇంకా బాగా బీట్ చేసేసి కొంచెం ఆయిల్ వేసేసి ఆమ్లెట్ అయితే వేసాను. మా అమ్మాయి హెల్ప్ చేస్తుంది ఇక్కడ వీడియో తీయడానికి, ఇంకా అలాగే వీటిని మంచిగా కలపడానికి. ఒకే ఎగ్ అయినా కానీ ఇందులో వెజిటేబుల్స్ ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం పెద్దగానే ఉంది. ఇంకా మనం ఇలా వెజిటేబుల్స్ అన్నీ ఎక్కువగా వేసేసుకొని ఈ ఆమ్లెట్ని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తినేసేయచ్చు. బ్రౌన్ రైస్ అయితే పెట్టేశాను కుక్కర్లో. ఇది అయితే ఒక 3 విజిల్స్ పెట్టాను అనమాట. నార్మల్గా వైట్ రైస్ అయితే నేను ఓన్లీ 1 విజిలే పెడతాను, ఇది అయితే 3 విజిల్స్ పెట్టాను. ఇంకా అలాగే రైస్ కూడా 3 అవర్స్ అయితే నానబెట్టేశాను. ఇంకా ఇప్పుడైతే ఇలా అయ్యిందనమాట. ఇంకొంచెం మెత్తగా అయితే బాగుండు అనిపించింది. నెక్స్ట్ టైం వండినప్పుడు ఇంకొంచెం వాటర్ ఎక్కువగా వేస్తే బాగుంటుందన్నమాట. ఫస్ట్ టైం కదా, ఇంకా వాటర్ అయితే కరెక్ట్గా తెలియలేదు, ఇంకొంచెం వాటర్ వేస్తే బాగుండేది. ఇంకా ఇది వచ్చేసి మన లంచ్ ప్లేట్. మార్నింగ్ అయితే క్యారెట్ తీసుకున్నాను అని చెప్పేసి ఇప్పుడైతే బీట్రూట్ తీసుకున్నాను సలాడ్ అయితే. ఇంకా అలా ఒక బీట్రూట్, ఒక ఎగ్ ఆమ్లెట్, ఒక కప్పు బ్రౌన్ రైస్,
ఇంకా అలా 1 కప్పు పప్పు సింపుల్గా అయితే ఇలా చేసేసాను లంచ్. ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో. ఇంకా మార్నింగ్ అయితే కొంచెం వాటర్ జల్లేసి ఇవి పెట్టేశాను కదా, ఇంకా మార్నింగ్ కంటే ఇప్పుడైతే ఇంకొంచెం బాగా వచ్చాయి. ఇంకా ఇంత వస్తే సరిపోతుంది. ఇంకా వీటిని అయితే నేను ఒక స్టీల్ బాక్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఎప్పుడంటే అప్పుడు ఒక 1 అవర్ ముందు తీసి బయట పెట్టేసి తినేసేయచ్చు అనమాట. చూసారా ఇలా అయితే వచ్చాయన్నమాట. వీటిని స్ప్రౌట్స్ చేయడానికి ఒక బాక్స్ ఉంటుంది కదా, వాటిలో ఇంకా రకరకాలుగా చేస్తారు. కానీ ఇవి అయితే చాలా ఈజీగానే వస్తాయండి పెసర్లు అన్నిటికంటే. ఇంకా సింపుల్గా అలా నానబెట్టి క్లాత్లో వేసినా కానీ వస్తాయి. ఎక్కడ చూడ ఒకసారి. నేను లంచ్లోకి బీట్రూట్ తీసుకున్నాను కదా, ఇంకా మా అమ్మాయి అయితే ఒక 2 పీసులు తీసుకెళ్ళింది అనమాట. ఇంకా తిన్న తర్వాత రెడ్గా ఉంటే నాకు రక్తం వచ్చింది అని చెప్తుంటాను. ఇంకా అలా అయితే అన్ని బాక్స్లో వేసేసాను. ఇవి అయితే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. మా పిల్లలైతే ఈ ఫ్రిడ్జ్లో ఏమేమో తీసుకొచ్చి పెట్టేస్తారు. ఇంకా ఇది ఆమె ఏదో ఒక బొమ్మ తీసుకొచ్చి దాంట్లో ఏవో గింజలు వేసేసి అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసింది మా అమ్మాయి. ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఫస్ట్ వేసిన 1 కప్ అయితే గోధుమ పిండి అనమాట. అది అయితే మల్టీగ్రెయిన్ది. ఇంకా సెకండ్ వేసాను కదా ఒక 1 కప్పు, అది వచ్చేసి రాగులు, జొన్నలు, సజ్జలు ఆ 3 కలిపిన పిండి అనమాట. అది 1 కప్పు వేసాను, ఇది 1 కప్పు వేసాను. ఇంకా అలాగే కొంచెం ఉప్పు వేసేసి ఇంకా హాట్ వాటర్తో కలిపేస్తున్నాను. అచ్చం జొన్న పిండితోని అయితే నాకు రొట్టె తట్టడం వస్తుంది, కానీ అది కాల్చిన తర్వాత మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా ఉంటుంది చపాతీ రొట్టె అయితే. అందుకని చెప్పేసి అందులో కొంచెం గోధుమ పిండి కూడా వేస్తున్నాను. ఇంకా వేసేసి నార్మల్ చపాతీ పిండిలాగా కలిపేసి మనం ఇలా చపాతీలాగా ఎలా అయితే తాలుస్తామో అలానే తాల్చేస్తానమాట. అంటే కొట్టడం అలా కాకుండా జస్ట్ అలా తాల్చేస్తానమాట. ఇలా అయితే నాకు ఈజీగా ఉంటుంది. ఇంకా చపాతీలు కూడా మెత్తగా బాగా వస్తాయి. మనం మొత్తం జొన్న పిండితోనే చేసుకుంటే ఇంకా చాలా హెల్తీ, మంచి లో క్యాలరీస్ హెల్తీ ఫుడ్. కానీ నాకు అలా చేయడం రావట్లేదని చెప్పేసి కొంచెం గోధుమ పిండి కూడా కలుపుతున్నాను. గోధుమ పిండి అంటే అది కూడా మల్టీగ్రెయిన్ అనమాట. అలా అయితే కలుపుతున్నాను అనమాట. చపాతీలోకి కర్రీ వచ్చేసి రాడిష్ కర్రీ చేస్తున్నాను. ఇంకా వీటిని ఎంత సన్నగా కట్ చేసినా కానీ అవి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఇంకా అలాగే కొంచెం ఇవి ముదురున్నాయి, అంత ఈజీగా ఉడకాయి అనమాట. అందుకని చెప్పేసి వీటిని ఫస్ట్ కొంచెం కట్ చేసేసి ఆ తర్వాత ఒక చాపర్ ఉంది నా దగ్గర, దాంట్లో వేసేసి మంచి సన్నగా చాప్ చేసేసాను. ఇలా చాప్ చేసేసి మనం కర్రీ చేసామనుకోండి కొబ్బరి వేసి బాగుంటుంది, కొంచెం పొడి పొడిగా ఉంటుంది, బాగుంటుంది. ఇంకా అలాగే ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది అనమాట. ఎక్కువ వేయాల్సిన అవసరం ఏమి ఉండదు. కొంచెం ఆయిల్ వేసి కూడా మంచిగా ఫ్రై చేసేయచ్చు అనమాట. మా చిన్నమ్మాయి అయితే ఈ రాడిష్ కర్రీని అయితే లాస్ట్లో అయితే కొంచెం కర్రీనే ఉత్తిగానే తినేసింది అనమాట. చపాతీ కాకుండా ఓన్లీ కర్రీయే తినేసింది. అంత బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే. చాలా సింపుల్. ఇలా అయితే చాప్ చేసేసాను. ఇంకా ఆయిల్ వేసేసి కొంచెం జీలకర్ర ఆవాలు వేసేసి ఇది అయితే వేసాను. ఆయిల్ కూడా ఏం వేయలేదు. ఇది బాగా ఆయిల్లో ఫ్రై అయిపోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొంచెం కారం, ధనియాల పొడి, ఇంకా ఉప్పు వేసేయాలి. అలాగే కాల్చిన కొబ్బరి పొడి కూడా వేసేయాలి, కరివేపాకు వేసేయాలన్నమాట. అంతే, చాలా బాగుంటుంది. ఇంకా ఈ చపాతీ వాటిలోకి అయితే బాగుంటుంది. వీటి రైస్లోకి అయితే కొంచెం చారు కానీ అలా రసం కానీ ఉంటే బాగుంటుంది అనమాట. నేను ఆల్రెడీ పొయ్యి పైన ఇలా పెట్టేశాను అనమాట. అందులో కొంచెం పోపు దినుసులు కూడా వేసేసి అది చాప్ చేశాను. కొంచెం ఎక్కువ కలర్ అయిపోయాయి అవైతే. ఇలా అయితే కొబ్బరి కాల్చి వేశాను. ఇంకా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారా, ఇలా పొడి పొడిగా ఉంటుంది అనమాట, బాగుంటుంది ఇలా. కర్రీ అయిపోయిన తర్వాత ఇంక ఇప్పుడైతే చపాతీ చేస్తున్నాను. ఈ పిండి అయితే కొంచెం గట్టిగానే ఉండాలి. అలాంటప్పుడు అలా అయితేనే కోలకి ఏం అంటకుండా బాగుంటుంది అనమాట. కొంచెం పల్చగా అది మెత్తగా ఉందనుకోండి కోలకి మొత్తం అంటుకొని ఇంకా అది తాల్చడం రాదు అసలు. అలాగే చపాతీ కంటే కొంచెం మందంగా ఉంటుంది.
చూసారు కదా, అలా అయితే చపాతీ అయితే చేసేసాను. ఇంకా పెనంకి అయితే ఫస్ట్ దానికి కొంచెం ఆయిల్ అప్లై చేశాను. ఫస్ట్ది కదా, ఇంకా పెనంకి అంటుకుంటుంది అని చెప్పేసి ఫస్ట్ దానికి ఆయిల్ అయితే అప్లై చేశాను. ఇంకా మిగతా వాటికి అయితే ఏం అప్లై చేయను ఆయిల్ అయితే. ఇంకా ఇప్పుడు అప్లై చేసింది అయితే అది ఆయిల్ కాదు, వాటర్. మనం జొన్న రొట్టె అలా చేసేటప్పుడు వాటర్ అప్లై చేస్తూ కాలుస్తాం కదా, ఇంకా అలా కాల్చేస్తాను అనమాట. మీకు మంచిగా జొన్న రొట్టె చేయడం వస్తే జొన్న రొట్టె అయితే బెస్ట్ ఆప్షన్. నాకు చేసినా కానీ అది కరెక్ట్గా రావట్లేదు అనమాట, గట్టిగా వస్తుంది రొట్టె. అందుకని చెప్పేసి అలా కొంచెం గోధుమ పిండి యాడ్ చేశాను. కానీ గోధుమ పిండి మరీ ఎక్కువ కూడా యాడ్ చేయకూడదు, ఎందుకంటే గోధుమ పిండి అలాగే రైస్ ఈ రెండింట్లో కూడా కార్బోహైడ్రేట్స్ సేమ్గానే ఉంటాయన్నమాట. ఇంకా మనం అనుకుంటాము నైట్ టైంలో రైస్ తినకుండా మేము చపాతీలు తింటున్నాము అలా సన్నగా అయిపోవడానికి అని అనుకుంటాం, కానీ ఆ రెండు కూడా సేమ్ క్వాంటిటీలో ఉంటాయంట కార్బోహైడ్రేట్స్. అయితే మనం వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండేది, క్యాలరీస్ ఎక్కువగా ఉండేది తినకపోవడమే బెటర్. నేనైతే అలా 2 రొట్టెలు అయితే తినేసాను. ఇంకా ముందు అయితే క్వాంటిటీ తగ్గించేసేయాలి. మా అమ్మాయికి రైస్ పెట్టాను కానీ అది ఎందుకో విజిల్ సరిగా రాక మాడిపోయింది. ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళకి నూడిల్స్ చేసి ఇచ్చేసాను. ఇంకా నైట్ పడుకునే ముందు ఇవన్నీ కూడా నానబెట్టేసాను అనమాట, బాదం. ఇంకా అలాగే రేపటికి కొన్ని కావాల్సినవన్నీ కూడా తీసి ఫ్రిడ్జ్లో నుండి తీసి బయట పెట్టేశాను. ఇంకా ఇది అయితే మార్నింగ్ అయితే చెక్ చేసుకున్నాను అనమాట వెయిట్. నిన్న అంత తిన్నాం కదా, ఎంత వెయిట్ లాస్ అయ్యామని అనేది, ఎంత వెయిట్ లాస్ అయ్యాను అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.